ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక వ్యవహారాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగం మరియు కొత్త పథకాల అమలుపై అధికారులు సమగ్ర వేదికలు సమర్పించినట్లు తెలిసింది. సమావేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ రంగాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చర్చకు వచ్చాయి. రైతులకు మద్దతు ధరలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి మరియు పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు మరియు మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందే సేవల్లో పారదర్శకత పెంచాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలకు మరియు గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెలువడాల్సి ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ముఖ్యమైన అడుగుగా నిలిచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేబినెట్ సమావేశం రాష్ట్ర పరిపాలనలో కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచింది. వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు మరియు ఆర్థిక వ్యవహారాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతి, నిధుల వినియోగం మరియు కొత్త పథకాల అమలుపై అధికారులు సమగ్ర వేదికలు సమర్పించినట్లు తెలిసింది. సమావేశంలో వ్యవసాయం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు మరియు సంక్షేమ రంగాలకు సంబంధించిన ముఖ్య అంశాలు చర్చకు వచ్చాయి. రైతులకు మద్దతు ధరలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి మరియు పెట్టుబడులను ఆకర్షించే విధానాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు మరియు మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు అందే సేవల్లో పారదర్శకత పెంచాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా యువత ఉపాధి అవకాశాలకు మరియు గ్రామీణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక ప్రకటన ద్వారా వెలువడాల్సి ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కేబినెట్ భేటీ రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే ముఖ్యమైన అడుగుగా నిలిచే అవకాశం ఉంది.